నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మొగళ్లపాలెం గ్రామంలో చంద్రన్న విద్యుత్ వెలుగుల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. మొత్తం 26 ప్రాంతాలలో 3 ఫేజ్ కరెంటు పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కోటమిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు నెల్లూరు రూరల్ ప్రజల పక్షాన తరపున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నిటికీ మించి రాష్ట్ర సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈనాడు రైతన్న మీకోసం అంటూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చెప్పిన మాట కట్టుబడి అన్నదాత సుఖీభవ కింద రైతులను ప్రోత్సాహం, ఇంకా రైతులకు సంబంధించి అనేక సూచనలు సలహాలు ఇచ్చేదానికి, అండగా నిలబడేదానికి వారం రోజుల పాటు అధికార యంత్రాంగాన్ని, ఎమ్మెల్యేలను మొత్తం కూడా ఎక్కడికెక్కడ గ్రామాల్లో పర్యటించాలన్నమాట ఇచ్చారు. అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్మూపూరు పంచాయతీ మొగళ్లపాలెం ప్రాంతాన్ని రావడం జరిగింది. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. రైతులకి ఈ సూచనలు ఇవన్నీ ఇస్తాం సార్. దీని మీద రైతులకి మీకు సంబంధించిన రైతులకి ప్రతి రైతుకి ఏపీఎంఐస్ యాప్ డౌన్లోడ్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ నిరంతరం ప్రజలకు అండగా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు దృష్టి పెట్టాం. అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 3 ఫేజ్ కరెంటు పనులు, 24 గంటల కరెంటు పనులు అన్ని గ్రామాల్లో కూడా పూర్తయినాయి. ఛార్జింగ్ ఒక గ్రామంలో ఇచ్చుకుంటూ వస్తున్నాం. మొగళ్లపాలెం గ్రామంలో ఈ యొక్క 3 ఫేజ్ కరెంటు పనులు, 24 గంటలు కరెంటు పనులు, నాణ్యమైన కరెంటు పనులు ఛార్జింగ్ ఇవ్వడం జరిగింది. దీనిలో పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇచ్చేసుకుంటూ రేపటి రోజు పాతవల్లంటి గ్రామానికి కూడా ఛార్జింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరో 10-15 రోజుల్లో నియోజకవర్గం మొత్తం మీద కూడా ఛార్జింగ్ పూర్తి చేయడం జరుగుతుంది.